హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో వెలుగు చూసిన అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ పై మరిన్ని వివరాలు మా క్రైమ్ రిపోర్టర్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఈ డ్రగ్స్ రవాణాపై మీ దగ్గర ఉన్న ప్రస్తుత సమాచారం ఏంటి? కరుణ, ఈ డ్రగ్స్ రవాణాలో 9 కేజీల ఈ డ్రగ్ రికవరీ చేసుకున్నట్టు పోలీస్ అధికారులు చెప్పారు. అయితే ఈ అనిమల్ అనెస్థెటిక్ డ్రగ్ చెప్తున్నారు. ఈ కిటామిన్ అనే ఈ డ్రగ్ పశువులకి ఆపరేషన్ల సమయంలో మత్తు కోసం ఇస్తారని చెప్తున్నారు. అయితే ఇది ఒకవేళ రవాణా చేయాల్సి ఉంటే డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ డ్రగ్ని తీసుకువెళ్తున్నటువంటి వినోద్ ఎవరైతే ఉన్నారో, ఒరిస్సాకు చెందిన యువకుడు, ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఆయన నాకేం తెలియదని చెప్తా ఉన్నాడు. అయితే ఈ వినోద్ గతంలో 3 సార్లు బ్యాంకాక్ వెళ్ళినట్టు పాస్పోర్ట్లో స్టాంపింగ్ అయి ఉన్నట్టు కూడా మనకు అధికారులు తెలపడం జరిగింది. ఈ మధ్యకాలంలో 3 సార్లు వినోద్ వెళ్ళాడంటే థాయిలాండ్ అనేది ఒక పెద్ద ప్రపంచంలోనే మాదక ద్రవ్యాలకు అడ్డాగా ఉన్న థాయిలాండ్కి ఈయన 3 సార్లు ఎందుకు వెళ్ళాడు, ఇది 4వ సారి, తనకేమీ తెలియదు అని చెప్తా ఉన్నాడు. అయితే ఈయన వెనుక ఎవరైనా ఒక రాకెట్ ఉందా, అసలు దీని వెనుక ఎవరున్నారనేది తెలియాల్సి ఉంది. అయితే థాయిలాండ్లో ఈ డ్రగ్ని తీసుకువెళ్ళిన తర్వాత, అంటే ఈ డ్రగ్ని తీసుకువెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాడా, లేకుంటే దాని ద్వారా డబ్బులు తీసుకుంటున్నాడా, లేకపోతే అంటే థాయిలాండ్కి డ్రగ్ తీసుకుపోయిన వాళ్ళకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డబ్బులు, లేకపోతే రెండవది అంటే వస్తు మార్పిడి, ఇంకోటి వెపన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మూడిటి ఏమైనా జరిగి ఉంటాయా? 3 సార్లు ఇతను వెళ్ళినప్పుడు అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక బ్యాగ్ ఏదైతే ఉందో ఆ బ్యాగ్లో అంటే నగల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పెట్టెలాగా ఉంది. ఆ పెట్టెల్లో ఈయన డ్రగ్స్ పెట్టాడు. అంటే ప్రత్యేకంగా కేవలం వీటిని సప్లై చేయడానికే అది డిజైన్ చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇది ఇంతకుముందు అంటే ప్రత్యేకించి రెగ్యులర్గా ఈ బిజినెస్ చేసే వాళ్ళు ఇలా చేసి ఉంటారని, చేసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇతను ఇంతకుముందు కూడా థాయిలాండ్ వెళ్ళాడు కాబట్టి ఈయన తీసుకువెళ్ళాడా? అయితే మరోటి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ని ఎందుకు ఎన్నుకుంటున్నాడు ప్రతిసారి? ఎందుకంటే ఒరిస్సా నుండి వచ్చిన యువకుడు, ఒరిస్సా నుండి ట్రైన్లో వచ్చినటువంటి వ్యక్తి ట్రైన్ ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ స్క్రీనింగ్ దగ్గరికి వెళ్ళి స్క్రీనింగ్లో దొరికిపోవడం, అంటే ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎందుకు సేఫ్టీ ప్లేస్ అనేది ఆయన ఎంచుకున్నాడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఫేక్ వీసాలు, ఫేక్ పాస్పోర్ట్ల పైన వచ్చినటువంటి చాలా మందిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. అట్లాగే శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. చెప్పండి, అధికారులకు దొరికిన వినోద్ డ్రగ్స్ రవాణా చేయడం ఇదే మొదటిసారా, లేక చాలా కాలంగా ఈ డ్రగ్ మాఫియాలో కొనసాగుతున్నాడా? అయితే ఒరిస్సాకు చెందిన యువకుడు కాబట్టి గతంలో 3 సార్లు థాయిలాండ్కి వెళ్ళాడు. కాబట్టి థాయిలాండ్కి వెళ్ళినప్పుడు ఈయన ఎలా వెళ్ళాడు, ఆయన తీసుకుపోయిన అంటే లగేజ్ ప్రతి వ్యక్తి 25 కేజీ తన వెంట తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఇతను డ్రగ్ తీసుకువెళ్ళాడా, లేకపోతే ఏం తీసుకువెళ్ళాడా అనేది విచారించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అంటే రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపేటి ఏంటంటే, ఒరిస్సా నుంచి వచ్చిన యువకుడు కాబట్టి ఇతని ఇప్పుడు పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. తర్వాత పిటిషన్ వేసి ఆయనను కస్టడీకి తీసుకొని తర్వాత విచారించే అవకాశం ఉంది. మొత్తానికైతే 3 సార్లు థాయిలాండ్, బ్యాంకాక్ వెళ్ళాడు కాబట్టి ఇతనికి పెద్ద రాకెట్తో సంబంధాలు ఉన్నాయి. నగరంలో హైదరాబాద్ నగరంలో ఎవరు ఈయనకు సపోర్ట్ చేస్తున్నారనే యాంగిల్లో కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉందని మనకు రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలుపుతా ఉన్నాయి. అయితే ఈ డ్రగ్ ఏదైతే ఉందో ఈ డ్రగ్ ద్వారా ఎక్స్చేంజ్ కోసం తీసుకెళ్లాడా ఏంటి అనేది తెలియాల్సి ఉంది. కర్ణ. థ్యాంక్ యూ సునీల్.